నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో యువకుడి దారుణ హత్య ఘటన కలకలం రేపింది. తవణంపల్లి మండలం దిగువ మోదలపల్లి గ్రామానికి చెందిన లవకుమార్ వయసు 28 సంవత్సరాలు శుక్రవారం గ్రామ సమీపంలోని చెరువులో మృతదేహంగా కనిపించాడు. అమర్ రాజా ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న లవకుమార్ మృతదేహాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై గొంతుకోత గాయాలు కనిపించడంతో ఇది హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. సిఐఐ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. సార్ తర్వాత తీసుకొస్తామా పెట్టేద్దాం సార్. యేసుక్రీస్తు తన రక్తం చిందించి లోక సంరక్షకుడిగా ప్రాణాలు అర్పించిన పవిత్ర దినాన్ని క్రైస్తవ మతస్థులు శుభ శుక్రవారంగా పాటిస్తారు. ఈ సందర్భంగా పలు ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం చిత్తూరులోని డాన్ బోస్కో క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక దుర్గానగర్ కాలనీ నుండి పలమనేర్ రోడ్లోని చర్చ్ వరకు యేసుక్రీస్తు శిలువను భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. యేసుక్రీస్తు త్యాగమయ మరణం గురించి ప్రజలకు బోధిస్తూ విశ్వాసులు ముందుకు సాగారు. డాన్ బోస్కో క్యాథలిక్ చర్చ్ రెవరెండ్ ఫాదర్ దేవా మాట్లాడుతూ శుభ శుక్రవారం సందర్భంగా చిత్తూరు ప్రజలందరూ సుఖశాంతులతో శాంతి సమాధానాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రీస్తు పేరిట ప్రజలందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతటా కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి క్రైస్తవ లోకము క్రైస్తవులు ఈ గుడ్ ఫ్రైడేను భక్తితో విశ్వాసంతో నిర్వహించబడుతున్నారు. ఎందుకన్నా యేసుక్రీస్తు లోక కళ్యాణార్థము లోకాన్ని రక్షించే నిమిత్తము ఆయన మరణించాడని ఒక గొప్ప సాక్ష్యము ఈరోజు తెలియజేస్తూ ఉన్నది. కనుక ఆయన మరణము అనేక మందికి జీవాన్ని ఇచ్చినది, అనేక మందికి రక్షణ ప్రసాదిస్తూ ఉన్నదని చెప్పి విశ్వాసంతో ఈ యొక్క గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తూ ఉన్నాము. ఆయన శ్రమలను మరణాన్ని ధ్యానిస్తూ మరి ప్రతి ఒక్క ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఒకరోజు క్రీస్తు వలె మరణించి ఉత్థానం చెందాలనే విశ్వాసాన్ని చాటి చేసుకుంటూ ఈ యొక్క గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తూ ఉన్నాము. కనుక ఈరోజు మరి ప్రత్యేకంగా ఆయన ఆశీస్సులు క్రీస్తు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. ఇటీవల దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండగా క్రీస్తు యొక్క ఆయన కృప వలన అన్నీ కూడా సామరస్యంగా శాంతి సమాధానం ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు మేము ప్రత్యేకంగా ఈ యొక్క డాన్ బోస్కో చర్చిలో మేము ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నాము. కనుక అందరూ శాంతి సమాధానంతో
జీవించాలని ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, అలానే దేశాలన్నీ కూడా శాంతిగా జీవించాలా, సమాధానంగా జీవించాలని ప్రార్థన నిర్వహిస్తూ ఈ ప్రార్థన ఇలానే కొనసాగిస్తున్నామని మీ అందరి కోసం మేము ప్రార్థిస్తూ, దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ మెండుగా నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. గుడ్ ఫ్రైడే సందర్భంగా చిత్తూరులో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. చిత్తూరు, ఏప్రిల్ 3. ప్రేమ, కరుణ, క్షమాగుణాలకు ప్రతీకగా నిలిచిన యేసుక్రీస్తు మానవాళి పాప విమోచన కోసం శిలువపై ప్రాణత్యాగం చేసిన పవిత్ర దినాన్ని స్మరిస్తూ గుడ్ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్తూరులోని సిఎస్ఐ టౌన్ చర్చ్ ఆవరణలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ డాల్విన్ క్రిస్టీ దాస్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు మనుషుల పాపాల నుండి రక్షించేందుకు అపారమైన ప్రేమతో శిలువపై మరణించారని తెలిపారు. ఆయన త్యాగం మనిషి జీవితానికి మార్గదర్శకమని, ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని సూచించారు. అదేవిధంగా యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 వాక్యాల ప్రాముఖ్యతను దైవ ఉపదేశకులు శ్యామలబాబు, అరుణ్ దివాకర్, విజయ్ కుమార్, రవి విశదీకరించారు. ఈ వాక్యాలు మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని వారు తెలిపారు. పాస్టర్ తన సందేశంలో మరొక విషయాన్ని ప్రస్తావిస్తూ, యేసుక్రీస్తు శిలువ మరణం అనంతరం 3వ రోజు పునరుత్థానం చెంది మృత్యుంజయుడిగా ప్రపంచానికి ప్రత్యక్షమయ్యారని పేర్కొన్నారు. ఇది ఆశ, నమ్మకం, నూతన జీవితానికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. ரொம்ப குழப்பம். யார் வித்துக்கு பகை என்று சொன்ன அந்த பகையை பிரியமானவர்களே, சிலுவையிலே இயேசு கிறிஸ்து என்ன செய்கிறார்? முடிந்தது என்று சொல்லி. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ గుడ్ ఫ్రైడే అనే ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రపంచంలో ఉన్న అన్ని మానవులు పాపముల కొరకు సిలువ మోసిన ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అని ప్రపంచవ్యాప్తంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రపంచంలో అన్ని క్రైస్తవ సంఘములు ఈరోజు ఆ యేసుక్రీస్తు సిలువ పైన మాట్లాడిన 7 మాటలను ధ్యానించి దాని ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని మనుషులకు శాంతిని, సమాధానాన్ని, మరి గొప్ప యేసుక్రీస్తు సిలువలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మనుషుల కొరకు సాధించిన రక్షణని అందరికి సాటి చెప్పేదే ఈ గుడ్ ఫ్రైడే ఈ యొక్క సందేశంగా ఉంటున్నది. కాబట్టి పాపము నుంచి విముక్తి కలిగించే దేవుడు యేసు ప్రభుగా ఉన్నారు. యేసు క్రీస్తు సిలువ మోసిన దానికి ప్రపంచం నుంచి అందరి యొక్క పాపము నుంచి పాప విముక్తి కలుగజేయడానికి సిలువ మోసి అందరికీ పాప విముక్తి కలుగజేసినాడు. ఆ యేసు క్రీస్తు సిలువ మోసి ఈరోజు మరణించి 3వ రోజు తిరిగి లేచి అందరికీ కావాల్సిన పాపం నుంచి రక్షణను, శాంతిని, సమాధానాన్ని కలుగజేసేది ఈ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ అని ప్రపంచం ద్వారా క్రిస్తువులు సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ యేసు క్రీస్తు అందించే శాంతి, సమాధానం, రక్షణ మీకు అందరికీ ఉండాలని సిఎస్ఐ దక్షిణ భారత సంఘము టౌన్ చర్చ్ తరపున అందరికీ మా యొక్క శుభములను, యేసు క్రీస్తు యొక్క ఆశీస్సులను, రక్షణను కలుగజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని గుడ్ ఫ్రైడేగా అనుసరిస్తున్నారు. మంచి శుభ శుక్రవారం అని ఈరోజు ప్రపంచమంతా కూడా అనుసరిస్తున్నారు. ఎందుకు మంచి శుభ శుక్రవారం అని అంటే, యేసు నిజంగానే ఈ లోకానికి మానవుడిగా అవతరించి 33.5 సంవత్సరం జీవించి అనేక అద్భుతాలు, మేలులు చేసి మరణించాడు, రక్తం కార్చాడు. రక్తం కార్చి 3వ దినం మృత్యుంజయ లేచాడని ఒక వర్తమానాన్ని ప్రపంచంతో కూడా ఈరోజు చాటటం. అంతే మాత్రం కాదు, ఆయన ఎందుకు మరణించాడు, రక్తం కార్చాడంటే ప్రతి మానవుని యొక్క పాప క్షమాపణ పొందటానికి. రక్తం కార్చకుండా ప్రతి వారికి పాప క్షమాపణ లేదు అని ప్రతి ప్రమాణము మనకు బోధించబడుతుంది. కనుక రక్తం ద్వారానే ప్రతి మనిషి యొక్క జన్మ పాపము, కర్మ పాపము తొలగించబడి ప్రతి మనిషిని మోక్ష రాజ్యానికి చేర్చడానికి మార్గమై యేసు ఈ లోకానికి అవతరించాడు. అందుకే యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమై అన్నాడు. కాబట్టి ఆ సత్యము, ఆ జీవము, ఆ మార్గమైన యేసు ఈ లోకానికి వచ్చి మరణించి లేచిన ఒక వర్తమానాన్ని ప్రతి మానవునికి ఒక పరిపూర్ణత కలిగించి ప్రతి మనిషిని స్వర్గ రాజ్యానికి చేర్చడానికి యేసు లోకానికి వచ్చాడని ఈ శుభ శుక్రవారాన్ని ప్రతి వారికి మేము ప్రకటిస్తున్నాం.
మరి ప్రతి వారి కొరకు కూడా సమాధానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అంతే మాత్రం కాదు, పరిపాలిస్తున్న ప్రభుత్వం అయినా ప్రతి అధికారులైన ప్రార్థన ద్వారా ఈ దినము ప్రతి వారికి మా శుభ శుక్రవారాన్ని అందరికీ జ్ఞాపకం చేసుకుని తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.